హాయ్, నేను శ్రీదేవి. క్యారెట్ నిలవ పచ్చడి ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. హాయ్, నేను శ్రీదేవి. క్యారెట్ నిల్వ పచ్చడి, దీనికోసం దొడ్డుప్పుని రాక్ సాల్ట్ని మిక్సీకి వేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి, తడి లేకుండా. కారం, ఆవుపిండి, మెంతిపిండి, పసుపు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. 1.5 క్యారెట్ తీసుకొని 1.5 కేజీ క్యారెట్ తీసుకొని పైన పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని 3/4 గ్లాసు సాల్టు, ముందు నేను కొంచెం తగ్గించి వేసి సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుంటున్నాను. ఒక 1/2 గ్లాసు కారం, ఒక 1/2 స్పూను పసుపు, ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఆవపిండి కలుపుకోవటానికి ఫ్రై చేసుకోవాలి. ఆవాల్ని మిక్సీకి వేసుకున్నా సరిపోతుంది, పౌడర్ ఉంటే దాన్ని కొంచెం ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. ఆవపిండి ఒక 2 స్పూన్లు ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఈ ఆవపిండి వేసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి మీద ఆవపిండి వేసి కలపకూడదు. మెంతిపిండి కానీ ఆవపిండి కానీ వేడి మీద వేసి కలపకూడదు, చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. మెంతిపిండి కూడా ఒక స్పూను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మాడితే స్మెల్ అనేది మారిపోతుంది. ఇది మనం సాల్ట్, కారం ఇవన్నీ కలిపిన ఈ క్యారెట్ పచ్చడిలో చల్లారిన తర్వాత ఆవపిండి, మెంతిపిండి కూడా వేసి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయకుండా చూసుకొని వేసుకొని లాస్ట్లో మనకు సరిపోలేదనిపిస్తే కొద్దిగా వేసి కలుపుకోవచ్చు. ఎక్కువ వేసేస్తే చేదు అనేది వస్తే మళ్ళీ చట్నీ అనేది బాగోదు. నిమ్మరసం ఒక 2-3 కాయలు పిండి ఆ రసం కూడా చట్నీలో క్యారెట్ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. నువ్వులు 3/4 గ్లాస్ తీసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఈ నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. మాడితే స్మెల్ అనేది మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఈ నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని ఆ పొడి కూడా ఈ క్యారెట్ నిలవ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 పాయలు వెల్లుల్లిపాయలు పెద్దవి, వాటిని ఇలా పొట్టు లేకుండా తీసేసుకొని మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. మరి పేస్ట్ లాగా అవసరం లేదు. ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసి చిన్న గ్లాసు ఆయిల్ వేసి ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు రెడీ చేసుకున్నాక దీన్ని కూడా చల్లారనివ్వాలి. వేడి మీద వేయద్దు. అందులో మనం మిక్సీకి వేసుకున్న అల్లం కాదు, ఉట్టి వెల్లుల్లి పేస్ట్ని, ఈ కచ్చా పచ్చాగా వేసుకున్న ఈ వెల్లుల్లిని ఈ ఆయిల్లో వేసి స్టవ్ ఆపేయాలి. ఇది కూడా చల్లారిన తర్వాత ఈ నిలవ పచ్చట్లో వేసి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లిని ఆయిల్లో ఏమీ వేపనవసరం లేదు, ఆ వేడి మీద వేసేసి స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత ఈ క్యారెట్ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. దీన్ని ఒక 2-3 రోజులు ఊరిన తర్వాత మనం రైస్లోకి కానీ కర్డ్ రైస్లోకి కానీ దీన్ని తినచ్చు.
క్యారెట్ పచ్చడి, నిలవ పచ్చడి రెడీ.